మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ సెగలు పుడుతున్నాయి. ఇరాన్తో యుద్ధం అమెరికాకు ఏమాత్రం మంచిది కాదని, దీనివల్ల ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కెంటుకీ సెనేటర్ రాన్ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని వెంటనే ముగించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అమెరికా విదేశీ యుద్ధాల్లో తలదూర్చడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే రిపబ్లికన్ సెనేటర్ రాన్ పాల్ ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టారు. ఇరాన్లో అధికార మార్పిడి జరగాలని కోరుకోవటం అవాస్తవికమని ఆయన విమర్శించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, మనకు నచ్చిన నాయకుణ్ణి అక్కడ కూర్చోబెట్టాలని అనుకోవటం అమెరికాను మరో సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టడమేనని ఆయన హెచ్చరించారు. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల వల్ల అమెరికా ఓటర్లు రిపబ్లికన్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని రాన్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్ల అమెరికా భారీగా నష్టపోయిందని గుర్తు చేస్తూ ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే తప్పు పునరావృతం కాకూడదని ఆయన సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యుద్ధానికి త్వరగా స్వస్తి పలకాలని ఆయన ట్రంప్ యంత్రాంగాన్ని కోరారు. యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నా దాని ప్రభావం మాత్రం అమెరికా అంతర్గత రాజకీయాలపై బలంగా పడుతోంది. ఇప్పటికే చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్య అమెరికన్లు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాన్ పాల్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ సర్కార్ను ఆత్మరక్షణలో పడేశాయి.